నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి మీ నర్సయ్య తాత లోకం మీద ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అని పశుపడుతందుకు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఏందో తెలుసుకుంటందుకు జాడ పడుతందుకు చిన్నగా మెల్లగా పైన కట్టిండు. ఇక మొత్తానికైతే ఇక మీ నర్సయ్య తాత రాంగ ఎర్రగడ్డలో అడుగు పెట్టిండు. ఇక రోడ్డు మీద ఉన్నాం. మరి ఇక ఇక్కడ కోళ్ళాగలు ఊర్ల పొంచి కూడా వస్తాయి, జిల్లాలే వస్తాయి, అంతా వస్తుంది. కాబట్టి రేపు గాలి ఎటు వరకపోతుంది, ఏ పార్టీకి బలం పచార పలుకుబడి ఉన్నది అనేది తెలుసుకుందాము. మీరు చూస్తూనే ఉంటారు మన నేను ఆ కథ మతలం ఏందో మీకు వివరంగా ఇక ఇప్పి చెప్పుకొస్తూనే ఉంటాం. ఎవరు పిలా చిట్యాల మక్తాల్ మండలం చిట్యాల. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీయార్ అన్న. నిన్న నేను వీడియో చేసిన మీ మంత్రి మీద ఎరికేనా? ఓ అమ్మా ఓ పిలా చూపి, కెమెరా చూపి, ఆంజయ్ తీపిరా అమ్మా, బ్రైట్నెస్ పెట్టిపిరా. చూస్తున్నారు ఎర్రగడ్డలో కాల్చింది ఈ కోళ్ళగా మక్తలాట. ఇక మరి నేను మొన్ననే గాంధీ భవన్లో వాకిటి శ్రీహరిని ఇక మరి జాడ గుంజలేం కదా, ఏం జరుగుతుంది ఎట్ట సంగతి ఏంది ఏం కథ, మరి కొత్తగా కొలు వ్యక్తివి గిరి కథ. సరే మరి ఇప్పుడు రాంగ పోంగ తాత గాలి ఎటు మళ్ళా పోతుంది, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏ పార్టీకి బలం ఉందంటావు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. మండలాలలో కానీ సర్పంచులు పనులు కావాలంటే కాంగ్రెస్ సర్పంచ్ కావాలి కదా. అంటనా మరి బీఆర్ఎస్ కోళ్ళగా లెంకలు కొడుతున్నాయిగా, మాదే అని కలవరిస్తురుగా. పార్టీ ఉంది కదా, పార్టీ పరంగా పనులు నడవాలంటే కాంగ్రెస్ నుండి సర్పంచ్ గెలవాలి, గ్రామాలలో చేయాలంటే. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కింద కూడా అదే ఉండాలంటావు? ఉండాలని. అమ్మో గోజాగా పేరుకోలే ఉంది. మీదే ఊరు పిరా? తాండూరు మగోనివా? మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మనోహర్. దీనికి ఎమ్మెల్యే పేరే కింద మీద అవుతుంది కోళ్ళకు. మనోహరా చెప్తాదా? మరి ఎమ్మెల్యే మంచిగా అరుచుకుంటుండా, ఆయనకి వస్తుండా ఊళ్ళకల? అది లేదు. అది బీఆర్ఎస్ కోళ్ళగా కాంగ్రెస్ కోళ్ళగా? బీఆర్ఎస్ మనది. మనం బై మిస్టేక్ కాంగ్రెస్కి వేసిన అని ఓటు. నువ్వా? మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ మన తెలంగాణ కేసీఆర్. ఓహో నువ్వు కేసీఆర్ మోగోనివా? కేసీఆర్ తాత మరి ఎట్ట చేస్తావు మరి? ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు మాదే పలుకుబడి అంటారు, మళ్ళా స్థానిక సంస్థలు కూడా చక్రం తిప్పుతామంటారు. ఇవాళ బ్రహ్మాండంగా ఖర్గేం విలువ నమ్ముకొని మీటింగ్ పెట్టుకుంటున్నారట ఎల్బీ స్టేడియంలో. మరి గాలి ఎటు మళ్ళీ రేపు స్థానిక సంస్థల ఎవరిది? కాంగ్రెసా? రేపు సర్పంచ్ ఎలక్షన్లలో గాలి ఎటు మళ్తుంది అంటున్నా? గాలి బీఆర్ఎస్ ఇంకా మళ్తుంది అనుకుంటున్నా. అంతేనా? మళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. అట్టనా? చెప్పిరా మీదే కదా? అది ఇక్కడే అయితే పట్నం మోగోనివా? ఎర్రగడ్డ మోగోనివా? ఏం నడుస్తుంది ఏం కథ ఎట సంగతి? మరి బాగాలేదు, గిరాకులు లేవు, చాలా ఇబ్బందిగా ఉన్నాం. మనం ఏం చేయాలి? జనాలు ఏం కోరుకుంటారు? ఏ పార్టీని కోరుకుంటారు జనాలు? ఎర్రగడ్డ జనాలు నీకు వచ్చిపోయే గిరాకీ ఏ పార్టీని కోరుకుంటారు? వచ్చేది పార్టీ అంటే మనకు టీఆర్ఎస్ఏ రావాలి. మళ్ళీ ఎట్టా అడ్డనే రావాలి. ఏం చేయాలి? ఇది బతుకు బస్ స్టాండ్ అవుతున్నది ఈడ. మరి మీదనేమో కాంగ్రెస్, కింద నీకు బీఆర్ఎస్ వస్తే మరి పర్యటన అయితే కూడా. నేను హ్యాండిక్యాప్ ఉన్నా, నాకు 5 పిల్లలు ఉన్నారు. మరి ఎట్లా చేయాలి? నా బతుకు బస్ స్టాండ్ అవుతున్నది ఇప్పుడు. మరి ఎట్లా నా పరిస్థితి? ఒక బండి ఉన్నది, నేను హ్యాండిక్యాప్ ఉన్నా. అక్కడ 10 ఏళ్ళలో నీకు న్యాయం జరగలేదా? కేసీఆర్ హయాంలో న్యాయం జరగలేదా? జరిగింది, నాకు మంచిగా ఉండే కేసీఆరే. ఇప్పుడు ఏమైంది? పింఛన్ కూడా టైంకి ఇస్తలేడు. ఇప్పుడు ఇస్తారు పింఛన్? 2 తారీఖుకి, లేకపోతే ఈ నెల 24కి వేసాడు. మరి ఎట్లా? సంవత్సరాలు పెద్దలేదట. కేసీరావు అట అప్పు చేసిపోయిందట. కేసీరావు అట అప్పు చేసి కొప్పు పెట్టిపోయిందట. అందుకనే సంసారం వెనక ముందు అవుతుందో అంటుండు రేవంత్ అయ్యా. మరి రాంగపోంగా మరి రేపు స్థానిక సంస్థలల్లో గాలి ఎటు మళ్ళీ తాత? ఎట్లా అవుతుంది ఏమో దేవుడికి ఎరక. మనకి జనాలు గుసగుస ఏమనుకుంటారు? నీకు వచ్చిపోయే గిరాకీ పండుకుంటారు ఏమంటారు? ఏమంటున్నారు అంటే ఆడ 10 రూపాయలు ఖరీదు అవుతున్నాయి, ఇక్కడ 10 రూపాయలు అమ్ముతున్నాం. అది నీ వ్యాపారం. కానీ రాజకీయం ఏమంటారు అంటున్నా గాలి అంతా మాకు తెలియదు బాబాయ్, మనకు తెలియదు. మనకు ఇదే తెలుసు, ఏం వేరే తెలియదు. మరి నీకు కూడా ఎటు మళ్తుంది జిమ్మ? నీకు ఇప్పుడు ఏ పార్టీ నీకు జిమ్మ కూర్చుంది? రావాలంటే మనకు టీఆర్ఎస్ఏ రావాలి. మళ్ళీ
ఓ పియా ఎక్కడికి ఏవా ఎక్కడ బిస్తారు కట్టిరు ఏ ఊరు మొగోంది గజ్వేల్ దల్తాబాద్ గజ్వేల్ నాకు బాగుండా బాయికారా ఓ తాత పొలం బాగా పెడుతున్నారా నిజమేనా పారబెడుతుండట అంతేనా వ్యవసాయం బాగా చేస్తున్నారుగా ఏమో మరి ఎట సంగతి తాత మరి ఇప్పుడు గజ్వేల్ రాజు పలుకుబడి ఉందా మొత్తం కిందికి పడిపోయిందా ఇక మన ఏరియా కానీ పక్కనైనా నీది గజ్వేల్ నియోజకవర్గమేగా గజ్వేల్ కాదు మరి ఇది దుబ్బాక వస్తుంది. దుబ్బాక మీ ఎమ్మెల్యే పిరా అదే ఈయన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ వస్తుండా ఆయనకి గీయాలకు ఉల్లేకాల ఇప్పటికి వచ్చిందే లేదు. అంతేనా ఎప్పుడు పట్టణాలే పంతుండా ఏమో మనం చూస్తున్నాం, మనమే ఊర్లో లేకపోతే వ్యాపారం లేదు కాక, అంతేనా ఏం వ్యాపారం లేదు, ఏం లేదు. అంత ఎత్తుకొని మొత్తుకోని సంసారమేనా తాత మరి పానం ఏమనిపిస్తుంది జిమ్మ ఎడుగుస్తుంది రేపు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి అడగా ఎలక్షన్ అవుతుంది కదా. బలం దేనికుంది కేసీఆర్ ఎట్టా ఆయన పండుకున్నాడా బాయికాడ అరే బైకాడ పనుకుంటే ఏమవుతాయి, ఏం కదా ఏం అవుతాయి. రావసక్కని మొగోడే ఉన్నట్టు ఆయన చేతగాక ఇక నా నుంచి కాదని ఆయన అదురుజనం పట్టుకొని బాయికాడ పండుకుండు అరే బైకాడ కళ్ళు తాగి సచినబాబుని ఏం చెప్తావని రేవంతమయ్య అంటుండు చచ్చిపోయిందటగా మొత్తం పార్టీ చెప్తానే ఉంటారు అంతేనా మళ్ళా. ఓ ఇది గచ్చినేది రేవంత్ రెడ్డి పని ఉంటాయి. అయితే మన తేపకు బలం మనకే బలం అది ఏమండి చెప్పు. పేనుకోనే ఉందిగా కోజాగా ఈయన వచ్చినప్పటితోనే కారం వ్యాపారమే లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన వ్యాపారమే అయిపోయింది. మళ్ళా అయితే ఇప్పుడు జిమ్మ మొత్తం నీకు గజ్వేల్ రాజు మీద కూర్చుందా ఇక ఏం చేస్తారేమో. అమ్మా చిన్న సన్న ఏం కాదా ఇది చెప్తా అదా ఎక్కడ మనది ఓ ఇక్కడనే ఇక్కడనే ఆచా వేర్లేదు ఊర్లేదా జిడిమెట్ల వీడిమెట్ట పోగోనివా మరి డ్యూటీ. తాత మరి ఇప్పుడు ఏమి నడుస్తుంది గాలి జనాలు ఏమనుకుంటారు మళ్ళా అనుకుంటూ రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందంట, చాలా అభివృద్ధి అవుతుంది అంటారు. ఏమో తాత నువ్వు ఎట్లా అంటున్నావో నాకు అర్థమవుతుంది కనబడతలేదా అభివృద్ధి? నిన్న వాళ్ళైనా కూర బయటి సంసారం చేసేది సనకపేటలో సాస్కారం లేక సంసారం వెళ్ళక ఇక కనపడ జనాలదంతా ఇక ఒక్కొక్కరు రోడ్ల మీద ఓ పిల్లగా ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటు గ్యాస్ బుట్టి ఆడో మీ పెళ్ళ ఉకిరే పోతుందా బుర్ర బస్సులా ఎవరు పోతలేదు, అవన్నీ వేస్ట్. కానీ రేషన్ కార్డు మళ్ళీ 14 తారీఖు ఏ పోతుర్రు ఆట సన్న బియ్యం పండుగ ఆట భూభారత పేరు మీద ఓ ఇవన్నీ ఏమొద్దు. అన్నమేమో బస్సు ఇవన్నీ వేస్టే. ఒక రూపాయి ఒక్కరు ఏమో చెప్పు. మరి ఏం కావాలి మగవాడికి విద్య వైద్యం చేయమని అది చేయమని ఇవన్నీ పక్కన తీసేసి ఒక పని వర్క్ పేదలు వర్క్ చేయడానికి ఒక ఉపకారం ఉండాలి. నిలబడిన రైతు భరోసా కూడా వేసే ఇంకేం కావాలి మా కూడా ఏం వేసిండు మాకు సంవత్సరం పోయినాక, ఒక సంవత్సరం పోయినాక ఏం వేసిండు, ఏ రోడ్డు మీద మట్టి వేసాడు, అదే కేసీఆర్ వేసిన మట్టే ఉంది. అక్కడ ఏం చేస్తాడు, ఏమీ లేదు. ఏం లేదు. వైద్యము విద్య వైద్యం ఇవి చేయమను, 2 చేయమని పథకాలన్నీ తీసేసి 2 పెట్టుకోమని. ఇక మనసులో కావాల్సింది ఏముంది, ఆరోగ్యము చదువు, ఈ 2 ముఖ్యం. ఈ 2 అన్ని తీసేయమని, మొత్తం బస్సు ఫ్రీ తీసేయమను, రైతు బంధు తీసేయమని, అన్ని తీసేయమని. ఎందుకు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పైసలు వస్తున్నాయి, ఎందుకు ఇవన్నీ తెచ్చేసి 2 ఆడోళ్ళు మొత్తం జుట్లు పట్టుకొని పీక్కుంటారు. నేను మొన్న సికింద్రాబాద్ స్టేషన్కి యాదగిరిగుడకి వెళ్ళి సికింద్రాబాద్కు బస్సు ఎక్కిన. బస్సు ఎక్కితే వచ్చింది నేను టికెట్ పైసలు పెట్టి టికెట్ కొనాలి, నేను ఇది పట్టుకుని లేవాలి. ఆ పుక్కడికి వచ్చినా ఉన్నామో కుర్చీపై కూర్చోవాలి. ఎందుకయ్యా అది పెట్టింది ఎందుకు కాదే ఇంటికాడ మీ అమ్మని గౌరవించవా, మీ అక్కని గౌరవించవా, మీ చెల్లెని గౌరవించవా? ఆడవాళ్ళకు గౌరవంగా పెట్టిర్రు. ఇంటికి రమ్మని గౌరవిస్తాము. ఏంది ఇది ఏంది, నేను 10 పెట్టుకోవాలి, వాళ్ళలో గౌరవించాలి. ఇప్పుడు పథకం పెట్టి కొట్టుకోమని చెప్పిండా పొమ్మని చెప్పిండా? కొట్టుకుంటాకే పెట్టిండు. మరి అది మనకు సీట్లని మనం ఉరుకులో పెట్టి మనం సంకలు గుద్దుకుంటాం, మనం కొట్టుకుంటాం తిట్టుకుంటున్నాం. కానీ ఆయన కొట్టుకోమని చెప్పిండా రేవంతమయ్య? ఏం కథలే మొగోనిది కొట్టుకోమన్నట్టే, కొట్టుకో నువ్వు గుద్దుకో ఏమైనా వేసుకో. నేనైతే ఫ్రీ పెట్టినా,
మొగోడు అయితే నిలబడాలి, ఆడదాము కూర్చోవాలి. ఇక ఇంటి ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టినా నీ కన్ను మంతున్నాయా ఎట్లా? నాకేమంతలేవు. నా పిల్లమే పట్టం వచ్చింది. నీ పిల్లల నెంబర్ మాట్లాడతా నేను. నాకు కవర్లకు రోజు నా పిల్లము తెలుసా వచ్చిందా? 10 మంది కలుస్తారు మంచిగా. ఇంట్లోకి మోడు బయటికి వెళ్ళగానే మంచిగా గుళ్ళు గోపురాలు యాత్రలు తీర్థాలు తిరుగుతారు. మళ్ళీ 6 గంటల వరకు పోయి మళ్ళీ గిన్నెలు తోముతుంది. ఏంది ఇది? నీ బుధకాయ వచ్చిందా? వచ్చింది దాగోరికి వచ్చిన. ఏ ఊరు? మాది యాయరుగుట్ట. తెలుసు ఆయన ఏ చెప్పసందం మస్తు ఉంది పసందం. ఇప్పుడు నేను చెప్పను ఒక మాట. నేను కట్టుకున్నాడు నా మొగడు మంచోడు కాకపోయినా నాకు మాత్రం తోడబుట్టే తోడోలే మా రేవంత్ మన కడుపు సాగకుండా ఆయన పుణ్యాన ఇవాళ నేను తీర్థయాత్రలు తిరుగుతున్నా, తీరుగా ఊళ్ళు తిరుగుతున్నా, అమ్మగారింటికి పోతున్నా అని ఎంత ఆచేస్తుందో నీ పెళ్ళ రేవంత్ రెడ్డి. నేను కూడా తీసుకుపోతున్నా. పైసలు ఇచ్చి అమ్మ మంచిగా 10 రోజులు పోయిరా నిమ్మలంగా అమ్మగారికో. నువ్వు తీర్థయాత్రలు తీసుకుపోయే మొగోడి అయితే ఆయన కట్టేది పోతే నీకు కవర్ లేకుండా. తాత నా బండే ఉంది, నాకు వెహికలే ఉంది. నేనే టూర్లు కొడతా, వెహికల్ టూర్లు నేనే టూర్లు కొడతా. మన బండి తీసుకుపోయి మొత్తం నింపుకొస్తా. నువ్వు ఇట్లా దొంగతనంగా కూడా అవసరమా? 10 మంది తోటి 10 మంది మొగళ్ళు వచ్చి ఏమంటారు? ఏ ఊరమ్మా? కోయిర్. ఇక్కడ కోయిర్ ఎక్కడ పిరా? ఏ జిల్లా? సంగారెడ్డి. సంగారెడ్డి మొగోని. అమ్మో ఇది జగ్గారెడ్డి కోళ్ళగానే, ఇది చిన్నది ఏం కాదు తాత. మరి ఇప్పుడు ఊర్ల పూట జనాలు ఏమనుకుంటారు? మరి రేపు స్థానిక సంస్థల కథ ఎటు మళ్తుంది? బలం ఎలక్షన్ల బలం అయినాక తెలవాలి, ఓటింగ్ అయినాక తెలవాలి. ఓటింగ్ అయినాక నువ్వు చెప్పాలి మొగోనివి. అబ్బో చిన్న సన్న మొగోడు ఏం కాదే. ఇక మరి మీ ఆడవాళ్ళు ఏమనుకుంటున్నా? మా పిరి బస్సు పెట్టే మరి మనం ఇక రేవంత్ రెడ్డి కొలుసుకుంటురా చేస్తురా రేవంత్ రెడ్డిని? అసలు తిడుతున్నారు, ఆయన తిట్టని రోజే లేదు ఆయనకి. ఈ సంవత్సరం బస్సులో పోతురు ఎందుకు అవుతుంది ఊకే బస్సులల్లా. మిమ్మల్ని కొట్టుకోమని చెప్పిండా రేవంత్ రెడ్డి? కొట్టుకోమని చెప్పిన ఫ్రీ బస్ అని అందరు గొడవ పడుతున్నారు. అట్లా ఏ పని ఉన్నా పని లేకున్నా కానీ బస్సులలో ఎక్కుతున్నా ఫ్రీగానే వెళ్తున్నారు. అంతేనా? ఇప్పుడు మీ ఊరి దిక్కులో మొత్తం అంతా మునుగు పెట్టిరా? అంతే. అయితే మరి ఇక ఇటు మలప రాయేది గాలి ఏమో మలపెట్టే వాటం లేరు ఇక. అంతేనా? అంతే. సముద్రం బదులుకుంటున్నారు అయితే. ఓహో కథ ఎక్కడ నడుస్తుందో. అందుకనే ఇలా కాంగ్రెస్ కోళ్ళాకలు ఇవాళ ఏదో కథ కమ్మిస్తున్నారు ఎల్పీ స్టేడియంలో. సంసారం ఏం బాగాలేదు. అంతేనా తాత? ఏం బాగాలేదు. పండుకుందా? మరి ఎట్లా చేస్తావు? గాలి ఎడమలుతావు ఈసారి మళ్ళీ స్థానిక సంస్థల బీఆర్ఎస్కి ఓటేస్తాం. ఓ లకమా ఎట్లా? ఆయన ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని చేసి ఏం చేస్తున్నాడు సార్? ఇక ఏం చేస్తున్నాడు? మా ఆటో డ్రైవర్ల బతుకైతే ఆగమైపోయింది. ఆ ఫ్రీ బస్సు పెట్టిండు, మాకు కిరాయికి లేకుండా అయిపోయింది. బైక్ ట్యాక్సీ పెట్టిండు, ఆ బైక్లో బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆటోలు కిరాయి లేకుండా అంత ఆగం బతుకున్నాం. ఆత్మహత్యలు వేసుకుంటారు ఆటో డ్రైవర్లు. ఓ అమ్మా గాలి ఏటో తిరుగుతుంది. ఎడమతో రేపు మళ్ళీ స్థానిక సంస్థల బలం ఎట్టుంది? బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇవి వచ్చిపోయే గిరాకీ ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆర్ రావాలంటారు. ఓ అమ్మా ముక్కు కోసిన మొదటి మొగన్నే కోరుకుంటున్నారా? ముక్కు కోసిన మొదటి మొగన్నే కోరుకుంటున్నారా? అందాకొచ్చిందా సంసారం? అందాక వచ్చేసింది. ఎందుకు మరి ఇక్కడ కాంగ్రెస్ మీద ఇసుకెందుకు పుట్టిన పిల్ల? అన్ని చేస్తామని పథకాలు పెట్టి బ్రహ్మాండంగా సన్నపు పండుగ మూత మోగిస్తున్నారు. చెప్పిన మాట ఇవ్వలేదు కదా, అన్ని హామీలు ఇచ్చిండు. కుండల బువ్వలే ఏంది ఎట్ట పెడతారే మొగోడా? గంతగానం ఎవరిస్తారు చెప్పు? ఒప్పుకున్నాడు అంటే ఇది టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో వండాలంటే టైం పడుతుంది. లేదు పిల్ల పెళ్లి కాగానే ఇంట్లోకి రాగానే పిల్లని పెట్టాలి. దీనికి అట్ట ఉంది కథ. కాలేదు, సంవత్సరం కాలేదు, ఎట్లా ఇస్తాడు? కొద్దిసేపు అయినాక ఇస్తాడు. కొన్ని నెలలు ఇంకా 6 నెలలు అయినాక ఇస్తాడు. ఇంకా 5-6 నెలలు అయినాక. పెళ్లి అయినాక ఏడాది పార్టీ అయితే బాగుంటుందా? పిల్లకు ఎమ్మటే పిల్ల పుట్టాలంటే పుడుతుందా? ఎమ్మడే ఏడైతుంది కానీ నీకు ఆలోచన లేకుండా గ్యాస్ చేసిండు తక్కువ రేటు, బస్ ఫ్రీ చేసిండు. ఇంకేం కావాలి? మన రైతు బంద్ చేసే అమ్మ పొడి కూర బజా బజా ఇంకేం కావాలి చెప్పు? అయితే ఇప్పుడు బలం మరి ఇప్పుడు స్థానిక సంస్థల దేని కూడా తాత దీనికే కాంగ్రెసే, పక్క కాంగ్రెస్. చెప్పిన వాళ్ళు చెప్తారు. ఇగో నువ్వు ఎంత బిర్యానీ పెట్టు,
నెయ్యితోటి గడిపి ఏం గడిగిన కొడుకు ఏం చేయలేడు, గట్టిగా ఏం పెట్టలేడు అంటారు. అంతే ఇది కూడా అంతే. నెయ్యితోటి గడిపి చేతంతా ఖరాబ్ అయిందంట. దీనికి మరి ఉబ్బే వస్తలేదుగా, అప్పుడే తేవా పెట్టడా కాదా పోదా అంటుంది ఇది కోల్యాగా. కోల్యాక అంటది, కోల్యాక ఏమున్నది, కాంగ్రెస్ వచ్చింది అది మంచిగా నున్నగా ఉన్నాడు. కాంగ్రెస్ వచ్చింది అదిగో ఎట్ట మెట్ట అంటున్నాడు. చెప్పలు పెట్టింది కోల్యాకు. రావు పిల్ల చాయ్ పోతు రావు, తాతకు చాయ్ ఇది దొరకాలి. అయితే కాంగ్రెస్ పక్క మన కాంగ్రెస్ ఓడానికి గెలవని కాంగ్రెస్. రామ్మోహన్ రెడ్డి సార్ కొట్లాడుతున్నాడు పరిగి రావు ఎమ్మెల్యే. ఇది ఉడత మీనాడే మింగుతుంది పరిగి ఎమ్మెల్యే కొట్లాడుతా అంటున్నాడు. రేవంత్ అన్నని ఇగో ఆపోజిట్ ఉన్న వాళ్ళతో బలంతో కొట్లాడాలి, తో గెలుస్తాం. లేకపోతే ఆడైతే చెప్పు, ఆపోజిట్ పార్టీ ఉన్నప్పుడు కొట్లాడాలి. ఇప్పుడు రాజా సింగ్ సార్ మళ్ళా కలవబట్టి మన దాంట్లో బీజేపీలో కొట్టే అయిపోయింది కథం. కాంగ్రెస్ వచ్చింది ఏ వస్తాడు ఇక, ఇంకేమున్నది పార్టీ అదే పార్టీ ఉన్నది, రన్నింగ్ పార్టీ అదే ఉన్నది. కానీ వస్తాడా కాంగ్రెస్ రాజసింగ్ పక్క పక్క అరే మనకు తెలియదు, మన రాజకీయ మనుషులం మనం, గాయంతపూడి తెలియదా? అయితే రాజాసింగ్ చిన్నగా ఇటు మలుతుంది, అది కోల్యాగా మళ్ళీ మరి హరీష్ రావుతో మాట్లాడుతుండు, ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు హరీష్ రావు తోటి ఏం లేదు, కాంగ్రెస్ ఇప్పుడు ఎవరు ఏమైనా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పక్క. ఏ పార్టీలో పోయినా కాంగ్రెస్ ఉన్నది. కానీ మనది ఓడని గెలవని ఇప్పుడు ఏం పని నడిపియని కాంగ్రెస్. అవును పిల్లగా కాంగ్రెస్ ఇలాంటి మంచి గట్టిగా ఉన్నాడు పోరాడు. మరి ఏమున్నది తూర్కుర్తి నార్కానులు పక్కల. ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఏమో నాకు మాకు దొర ఉన్నాడు, జనార్దన్ రెడ్డి దొరనే పెట్టినావు. రావసక్కందే మా మనవరాలు. మరి ఎట్లా చేస్తున్నావు? ఏమనుకుంటారు ఊర్లో పోయి మళ్ళీ ఎవరిని గెలిపిస్తారట? ఏ పార్టీకి ఉంది బలం? మేము పోము ఎప్పుడన్నా. ఓటు నీకు ఓటు ఎక్కడుంది? మేము కాంగ్రెస్ పట్టుకేసిన. కాంగ్రెస్ పార్టీ ఈ సంగతి పిరిపట్ల తిరుగుతున్నావు, అటు ఇటు తిరుగుతున్నా. మూసపేట కోత ఇడికి వస్తా అంతే. ఇక్కడ బెడ్ షాప్లో పని చేస్తా. మరి మీ ఇల్లుగాలని ఏమంటాడు? పిరి బస్ పెడితే మంచిగా అనిపిస్తుంది అటనా? ఏం మంచిగా అనిపిస్తుంది, ఇంకా ఇదే మంచిగా పోతాను వస్తున్నాయి. ఏం పని చేస్తావు? ఏం పని ఆగో బెడ్ షాప్లో చేస్తున్నా. ఆగో సార్ మాట్లాడుతున్నాడు. 10 లక్షలు ఇస్తానని చెప్పిండుగా, ఇచ్చిండా? ఆయన ఇచ్చిండు. నేనేం చెప్పిండు? నిరుపేదలకు నేను డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. ఆ డబల్ బెడ్రూమ్ ఎడిబాయా? రేవంత్ రెడ్డి ఏడమని మొగోడు ఆయన ఊరు తిరిగి ఇందిరమ్మ పేర ఇంట్లో పేదోళ్ళకి ఇంటిస్తుంటే ఈ మొగోడు పట్టాలు పండుకొని ఎవడు కమలాయని పేర్లు చెప్పటమే. ఎవడు కమల కాలే. నాది పల్లెటూరే, నాది ఖమ్మం జిల్లా. నాది ఏడ పండుకొని రావటం కాదు, ఖమ్మం జిల్లా పండుకొనే వచ్చిన ఏడకి. ఖమ్మం జిల్లాలో ఏడిచ్చిండో చెప్పమను. నాది కొంజర్ల మండలం, చిన్న మనగాల. మా గ్రామంలో ఎవరికన్నా ఇల్లు వచ్చిందో చూడవను. నువ్వు ఇదే ప్లే చేయి. మా ఊరిలో ఇల్లు వచ్చిందంటే నువ్వు ఏడకేరా, నేను దీంట్లోనే ఉంటా. ఎవరికి ఇచ్చిండు? మా మండలం, మా మండలానికి ఏడొచ్చింది. వెనుకో ముందు అందరికి ఇస్తాము, 20 లక్షల ఇల్లు కట్టిస్తాము అంటుంది కాంగ్రెస్ సర్కారు. ఉత్త మాటలే ఎవరికి కాలేదు. నిజం చెప్తాను నేను. రమ్మాను, పని అవుతుందా? నేను తొడగొట్టి చెప్తా. మా కొంజర్ల మండలం చిన్న మనగాల నాది. నా ఊరికి రమ్మాను. నా ఊరిలో ఎవరికన్నా ఇల్లు వచ్చిందంటే నేను చూడు డ్యూటీ కూడా చేయను. మేసం కొరికించుకుంటా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. కాంగ్రెస్కే నా ఊర్లో కూడా గెలిపించుకున్నా. నాకేం జరిగింది? ఏమీ లేదు. వాళ్ళు ఉన్నోళ్ళే చూసుకుంటున్నారు. జేసీబీలు ట్రాక్టర్లు మొత్తం ఉన్నోళ్ళకే పోయినాయి. పేదోడికి ఏమి రాలే. మా ఊరు వచ్చి రమ్మాను. ఏడొస్తున్నాయి? అర్రే ఏమి రావే. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా రాలే, ఉన్నోడికే పోయినాయి. అయ్యి పేదోడికి ఎవరికి రాలే. ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నోడికే పోయినాయి. మా పేదోడికి మా ఊరు రా. ఇది ఈ కోయిలాగది ఏ ఊరు పియా? అల్లుడు హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్. హైదరాబాద్ ఫైల్మాన్. మరి ఎట్లా రేపు పండుగ ఓట్ల పండుగ వస్తుందట? ఏ పార్టీకి ఉంటుందా బలము పట్నం హైదరాబాద్లో? కేసీఆర్ ఉంటుంది. ఎలా అంటే మళ్ళీ ఏముంది, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రోడ్డు మీద పడిపోయినాం ఆటో వాళ్ళు అంతా.
కారోబార్ లేదు, ఏం లేదు. చెప్పా అందరూ మంచిగా నన్ను అది ఇది ఏమనేది లేదు, అంతా ఒకటే. అది అనేది ఇది అనేది ఎందుకు, అది అంతా ఒకటే. చెప్తా చెప్పండి. ఎట్టుంది సంసారం? సంసారం ఎట్టుంది? సూపర్ నడుస్తుంది సంసారం, మంచి. మరి తెలంగాణ సంసారం అంతా ఎలకల పడ్డది. రేవంత్ అయ్యా నిగుతా ఉండు, అయినా సాగదీస్తా నిగుతా అని తల్లాడుతుండు. మరి ఇప్పుడు రేపు ఓటపానికి వస్తున్నారా? మరి గాలి ఎటుమల పోతుంది, జనాలు ఏమనుకుంటారు? నువ్వేమనుకుంటారు? కాంగ్రెస్ దిక్కే పోతారు అంతేనా? అంతే, కాంగ్రెస్కే పోతారు. కాంగ్రెసే ముఖ్యం అంటారు. ఎట్లా అంటే అన్ని వస్తువులకి మనం కాంగ్రెస్కి ఓటేస్తే గరీబులు మంచిగానే బతుకుతారు, హ్యాపీగా ఉంటారు. అది ఏ ఊరు తాత మనది? తెలంగాణనే. తెలంగాణ అంటే ఊరు లేదు, పేరు లేదా? ఊరు మంగళాట్ దుల్పేట్. తూలిపేట మగోనివా? ఓహో, ఏం పని చేస్తావు? ఏదో నీదో తిరుగుతుందిగా అంగి. నేను ఆఫీస్లో పనిచేస్తాను, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. అయితే మొత్తం రాంగపోగా గాలి ఇటే మలుతుంది అంట. ఇటే మరుతుంది కాంగ్రెస్ దిక్కే, అంతే. అమ్మో, హైదరాబాద్ కోల్యావా? మరి ఎట్లా చేస్తావు? మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందట, మరి గాలి ఎటు మలుతుంది? స్థానిక సంస్థలు రాబోతున్నాయి. అది అయిపోయాక జిహెచ్ఎంసీనా ఇక మరి తీరా మూతుకాడికి వచ్చి కూర్చుంది. జనాలు ఏమనుకుంటారు? గుసగుస ఏమనుకున్నా టీఆర్ఎస్ రావాలని ఉంది. ఇంకానా ఆయన సన్నబువ్వ పండుగ పెట్టి నీకు రేపో మాపో 14 తారీఖు నాడు రేషన్ కార్డు ఇవ్వబోతుండట. భూభారతి పెట్టి ముందు అన్ని నిన్నమోనే రైతు భరోసా చేస్తే పండుగ చేసుకుంటారు ఊళ్ళల్లో రైతు అన్నాడు. 2 సార్లు ఎగ్గొట్టిండు, ఇంకేడ చేసుకున్నారా? 2 సార్లు ఎగ్గొట్టిరు కదా. అంతేనా? ఇంతవరకు నాకు రైతు బంధే వాళ్ళలేదు. ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. మరి నువ్వు అది సాగు చేస్తలేనట్టు నువ్వు పొలం పెడుతున్నా, వరిసేను పెడుతున్నా. నేను పొలం పెడితే ఎందుకు పడేది? రిజిస్ట్రేషన్లోకి ఇస్తాడంట, అసెంట్ భూముల్లోకి ఇయ్యాడంట. నీది అసైందా? మరి ఏం చేద్దాం? మరి దానికి కేసీఆర్ అసెంట్ భూముల్లోకి ఇచ్చిండు కదనే. ఇచ్చిండా లేదా? అంటే వీళ్ళు రాళ్ళకు రప్పలకు గుట్టలకు ఇవ్వమని పెట్టిర్రు. వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఇస్తుండే. ఇక ఇది అంతా ఎందుకని వస్తే మాత్రం సర్పంచ్ ఎలక్షన్లో కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది. అన్ని సీట్లు 1, 2 పనులు అవుతాయా? అధికారమే కాంగ్రెస్ పార్టీ. మరి కింద వేరే వస్తే పనులు అవుతాయా ఊర్లల్లో? ఇగో చేయించుకునే లీడర్లకు సత్తా ఉంటే చేయించుకుంటారు. ఏ పార్టీ వాడు ఉన్నా చేయించుకుంటారు. ఇప్పుడు నా సత్తు ఉంటే నేను చేయించుకున్నా, నా లేకపోతే నేను గమ్మునుకుంటా, అంతే. అంతే కదా. కొద్దిగా ఒక మాట మాట్లాడినా ఆయన మాట మాట్లాడింది. ఎక్కడ నాటి ఊరెక్కడ నాటి ఇటునే. ఇప్పుడు నేను ఒకప్పుడు టీడీపీ కార్యకర్తనే. చంద్రబాబు నాయుడు ఫస్ట్ సీఎం అయినప్పుడు నేను ఒక మండల యూత్ ప్రెసిడెంట్ని మద్దూరులే, వరంగల్ జిల్లాలో. వింటాను. మరి టీఆర్ఎస్ వచ్చినాక మాకు అన్ని పనులు అవుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్లో చేయను. అప్పుడు ఉద్యమంలో తిరిగినాము, అన్నీ చేసినాము. మరి ఏం చేస్తాం? మరి ఇంకా పదేళ్ళైనా కానీ ఏ నాయకుడు రాని అన్న, ఏ సీఎం కానీ మనకు పనులు చేయాలి. తెల్లారితే కేసీఆర్ని తిట్టుడు, తెల్లారితే హరీష్ రావుని తిట్టుడు, ఇదేం కరెక్టేనా? నువ్వు కేసీఆర్ కనుకంటే మంచి పనులు చేయి. 2-3 పనులు ఎక్కువ పనులు చేసి అప్పుడు నువ్వు ఎందుకు తిరుగుతుంది? నిన్న కేసీరావుకు జ్వరం వస్తే కాదేశా, కేసీరావుకు జ్వరం వస్తే ఫోన్ చేసి కూడా మందరిచ్చిందట రేవంత్ అయ్యా. నువ్వు గట్ట ఆయనకు జ్వరం వచ్చి యశోద హాస్పిటల్ పోయిందటగా కేసీరావు. ఫోన్ చేసినట్ట రేవంత్ రెడ్డి. పోతారన్నా. ఇప్పుడు ఎవడున్నా, ఇప్పుడు నాకంటే పెద్దోడు ఎవరైనా సీరియస్ ఉన్నాడంటే హాస్పిటల్ పోయి మాట్లాడిస్తాం. ఇప్పుడు మన బంధువులు ఉన్నా, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఎవడున్నా పోయి పలకరించి వస్తాం. హాస్పిటల్ ఉన్నాడంటే ఆడు ఒక 2 సార్లు సీఎం, ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన తెలంగాణ వీరుడు. అసలు జైల్లో హాస్పిటల్లో పడితే ఎవడన్నా పోతారే? తెలంగాణ ఆయన ఒకటే తెచ్చిండ, ఎవరికి పూనుకోలేదా? అన్న రథం ఉంటే రథం నడుతుంది, అంతే కదా. ఇప్పుడు రథం నడిపేటోళ్ళు లేనిది. ఇప్పుడు నీ కారు ఉన్నది, ఇప్పుడు నేను తోలితేనే మా సార్ ఇటు దాకా వచ్చిండు. ఏదో ఐటీ సిటీ నుంచి ఇటు దాకా వచ్చాను. నేనే లేకపోతే అట్లా. ఎప్పుడైనా ఎవరైనా ఒకటి ముందుకు వస్తేనే ఆయన భుజం మీద ఎత్తుకోవడం కూడా ఆయన వెనక 10 మంది నడిచారు. తెలంగాణ వచ్చింది. ఈ పెద్దమా సాంబాయం గిట్టుంది. ఎవరు మొగోంది? హైదరాబాద్. పట్నంలో అవును. ఏం పని చేస్తావు? చదువుతున్నా.
చదువు మరి కొలువు చేస్తావా ముందుగా లగ్గం చేసుకుంటావా? అర్థం కాలే. జిమ్మ దేని మీద కూస్తుంది? లగ్గం మీద కూస్తుందా లేకపోతే కొలువు మీద కూస్తుందా? హిందీలో మాట్లాడతా. ఇది దీనికాడ తెలుగు మొత్తమే లేదా పిరా? తెలుగు వస్తుంది కానీ ఇంత. సరే మరి ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీకి బలం ఉంది? పచారా ఏ పార్టీకి బలం ఉంది? कौन सा पार्टी ज़्यादा है इधर? पार्टी तो देखो आप केसीआर का सपोर्ट ज़्यादा है, मगर जो है सो डिस्ट्रिक्ट के मेजॉरिटी के वजह से, रूरल मेजॉरिटी के वजह से कांग्रेस आने की वजह है. देखा गया तो सिटी में जो है सो टीआरएस ही है. टीआरएस. మీదెవరు పిరా? ఇక్కడ కుక్కడిపల్లి దగ్గర. ఓహో కూకట్పల్లి మోగోనివా? ఏం పని చేస్తావు? ఏం పని లేదు ఇప్పుడు. నీ పనే పక్క ఉందిగా, ముసలా బాగానే వండి పెడుతుంది. ఇంకా నీ పక్కనే వస్తుందా పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఇంకేంది మగోనికి 4,000 2,000? 2,000 4,000? అదే 2,000. 2,000 వస్తున్నాయా? 2,000. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు తాత, గాలి ఎటు మళ్ళీ పోతుంది, ఏ పార్టీకి పచారం ఉంది, ఎట్లా ఏం నడుస్తుంది ఇక్కడ? ఇక ఏముంది, ఇక గట్లే కాలం గడుపుతున్నారు అంతే. గుసగుస జర మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి కదా, అదే కాంగ్రెస్ వచ్చేటట్టే ఉన్నది. అంతేనా? ఈ ఒట్టి బోర్లే, ఆడ ఏం లేదు. ఇది వరకు మోసం చేసినట్టే ఉన్నది. అంతా అదే అనుకుంటున్నారు. అదే అంతేనా తాత? అంతే, ఇది అసలు సంగతి ఇది. మీదే ఊరు తాత? కడపలే. కడప. గిరా తాత. మరి మీ నారచంద్ర సంగతి ఏంది? ఇప్పుడు జగనయ్య ఏమన్నారు? మద్యపానం నిషేధం చేస్తా, ప్రతి ఆడబిడ్డ పసుపు కుంకుమ కాపాడుతా, నేను వచ్చే రాగట్లనే మద్యపానం అసలు తాగనీయకుండా చేస్తా, కాపాడుతా, మందిపానానికి అసలు అవుతుంది మద్యపానం అన్నాడు. అన్నాడా అనలేదు? ఆయన అన్నాడు. ఏం చేసిండు? ఉద్దారకం చేసిండు. అడుగున బుడిగ బావులు అన్నట్టు మందును ఈ విచ్చలవిడిగా తాగిరు, ఆగమాగం జగన్నాథం అయిందని నడిచిన కథ. జనాలు మార్పు కోరుకోరు. నారచంద్రయ్యని గజనెక్కించారు. మరి చంద్రయ్య కూడా ఒక గిసవంటి రోడ్ల మీద ఒక గిట్లా ఇప్పుడు ఆ దిమ్మె ఉందా? దిమ్మె అటు చూపి, కెమెరా చూపి అటు. ఆ దిమ్మె ఉందా? ఆ దిమ్మె మీద కూర్చొని తమ ఆశగా రామసకదనంగా మందు తాగుతుర్రు. మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? మరి నారచంద్రయ్య భయం ఎక్కడ వాయే, భక్తి ఎక్కడ వాయే? ఆయనన్నా గవర్నమెంట్ షాపులు పెట్టి ఏదో ఇంటికి ఎత్తపోయి తాగినారు. ఇప్పుడు ఈయన చేసే పని అయితే 4 ఇళ్ళ కాడ ఒక బెల్ షాప్ పెట్టినాడు. ఇప్పుడా 4 ఇళ్ళు ఉంటే ఆడ ఒక బెల్ షాప్ పెట్టినాడు. బెల్ షాపు 4 ఇళ్ళు బెల్ షాప్ సూపర్ 6 పెట్టినాడు. అంతా మోసమే. ప్రజలంతా అసహ్యపడుతున్నారు. ఆయనన్నా డబ్బులు వేసి అమ్మ ఒడి, నాన్న ఒడి, ప్రజలు ఫీజుమెంటు నుంచి ప్రతి ఒక్కరికి, ప్రతి క్యాస్ట్కు డబ్బులు వేసి ఆయన ఏదో ఒక మందు ఒకటి గవర్నమెంట్ షాప్ పెట్టి ఇంటికి ఎత్తపోయి తాగితే ఆప్షన్లు కావని పెట్టినాడు. ఈయన పబ్లిక్ చేసేసినాడు. పబ్లిక్ 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఉన్నాయి ఆడ బెడ్ షాప్. అంత అయిపోయింది. అన్నీ అబద్ధాలు. మరి నాకు బార్ బూరు బస్సన్నపేట అంటుండు నారచంద్రయ్య. అన్నీ అబద్ధాలు. అంతా మోసం చేశారు ప్రజలు. అయితే లోపల కథ నడుస్తుంది, మసులుతుంది. రౌడీజము. నువ్వు బ్రాండ్ షాప్ వేసావు అనుకో మా ఆంధ్రాలో, నీ షాప్ దొంగుంటారు. నీ షాప్ దొంగుకున్నారు. ప్రతి ఒక్కరి ఎమ్మెల్యే ఇప్పుడు మా కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, మనం నా బ్రాంచ్ షాప్ వచ్చింది అనుకో, నా బ్రాంచ్ షాప్ దొంగుకుంటున్నారు. అయితే ఇప్పుడు నారచంద్రయ్య కంటే ఇప్పుడు జగనే మంచివాడు అంటావా? అంతేనా? జగనే కరెక్ట్. ఇది ఫీజుమెంట్ ఊరు లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఫీజుమెంట్ ఊరు లేదు, ఏం చేయలేదు. అంతా మోసం. మరి ఇప్పుడు ఈ జగన్కు ఈ షర్మిలకు ఏంది ఈ పంచాయతీ పాడైపోయి తీడ పంచాయతీ ఫ్యామిలీషం. అది ఫ్యామిలీషం. ఈ ఆస్తి పంపకాల కాదేనా ఫ్యామిలీషం? అది మన సొంతంలే. ప్రజలకైతే బాగా చేసినాడు, బాగా చేసినాడు ప్రజలకు. ఇదంతా మోసము, అన్ని అబద్ధాలు, రౌడీజము, కొట్టడము, నరకడము. ఇప్పుడు ఆయన నారచంద్రయ్య ఈ బనకచెర్లకు వచ్చి గోదావరి మీదంగా నీళ్లు గుంజుకుపోదామని చూస్తుందట, మంచి పని చేద్దామని చూస్తుందట. గట్టంటావు? మంచి పని నీటి వరకు ఆయన పర్వాలే, నీటి వరకు ఓకే. పొదం ప్రజలకైతే ఏం లేదు. అబద్ధాలు ఎక్కువ చెప్పేసాడు, అబద్ధాలు. నీటి వరకు చెల్ల వరకు దాని వరకు చేసినాడు, పర్వాలేదు. ఈ షాపులు అనేది రౌడీజం చేసి తీసుకుంటున్నారు. షాపులు వచ్చాడు
కొట్టి పంపించారు. మీ తెలంగాణ వల్ల ఎన్నో షాపులు వచ్చినాయి, కొట్టి పంపించారు. అంతేనా? అమ్మో, కథ పెద్దగా ఉందిగా నాలచంద్ర ఇది. कौन सा पार्टी ज्यादा है इधर? एर्रागड्डा एर्रागड्डा पार्टी वो है, क्या नाम है उसका, TRS. कैसा कई को यहाँ अच्छा काम करा. रेवंत रेवंत रेड्डी का नहीं है काम यहाँ पे. यहाँ नहीं है साहब, गांव में रेवंत रेड्डी, यहाँ कहाँ है सिटी में. మీ పేరు ఏం పేరు పిల్ల? నా పేరు శ్రీధర్ గౌడ్. అమ్మో మరి కోయిల లగ్గం అయిందా? అయింది లగ్గం. పిల్ల రావాలని పెంచుకుంటావా గడ్డం? లేదు, నాకు పిల్ల పుట్టింది. పిల్ల పుట్టిన అది ఇది చిన్నగా ఏం కాదు తాత. మరి ఇప్పుడు ఎట్లా చేస్తావు? మరి మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది, మరి గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? జనాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చేది ఏం లేదు కదా కాక, ఇప్పుడు అంతా అయిపోయింది. మొత్తం రేవంత్ రెడ్డి చాలా దగ్గరనే ఉంది చేతిలో, మన దగ్గర ఏముంది చెప్పు. అంతే కదా కాక, అంతే కదా. మరి రేవంత్ పథకాలు బ్రహ్మాండంగా పోతున్నాయట ముంగడికి. రాబోయే రోజుల్లో కథ మాదే అంటారుగా. వచ్చే కాలం చూసుకుందాం దేవుని దయ వల్ల. అంతా దేవునికి వదిలేద్దాం, మన దగ్గర ఏముంది చెప్పు. అంతేనా? అంతే. ఏ ఊరు మనది? మనది వరంగల్ కాక. వరంగల్ మొగోదివా? మరి పట్నం వచ్చినావు? పుట్టి పెరిగింది ఇన్నే కదా. ఊరగాలు గడ్డ గీళ్ళ మొత్తానికి మరి పట్నం హైదరాబాదు ఎర్రగడ్డ మీద అడుగు పెడితే నీ దండం పెట్టి చుట్టుపక్కల 4 జిల్లాల జనాలు కనబడ్డారు. మీ నర్సయ్య కంటపడ్డారు. ఇక కథ మొదలు ఏమన్నారు, ఏంది ఏం కథ, ఎవరెవరి కడుపులలో ఏం ఆంబాయం ఉంది, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో గాలి ఎటు మళ్ళబోతుంది, ఎటు ఉరగబోతుంది అనేది తేట తెల్లంగా వస్తుందో చూద్దాం. మరి ముందు పండుగ ఎట్లయితుంది, ఓట్ల పండుగ ఏం కథ అనేది ఖండాల చూద్దాము, శివులాల చేద్దాము. మీరు చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత ఎర్రగడ్డ.